వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కేపీహెచ్బీలోని ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ సైకో అండ్ సెక్సాలజిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం సార్, మేము సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటాము. కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు అట్లా స్క్రోల్ చేసినప్పుడు పలానా ట్యాబ్లెట్ వేసుకుంటే ఆపకుండా 4 గంటలు చేస్తారంట, పలానా ట్రీట్మెంట్ తీసుకుంటే అసలు నైట్ అంతా జాగారమే జాతరే అంటూ ఉంటారు. నిజంగానే అసలు అంగస్తంభన సమస్య ఉన్న వాళ్ళకి కొన్ని రకాల మెడిసిన్స్ వాడడం వల్ల వాళ్ళు మరీ గంటల పాటు శృంగారం చేసే అవకాశం వస్తుందా సార్? లేదంటే ఇది కేవలం ఒక అపోహ మెత్ కోసం లేదంటే వ్యూస్ కోసం మాత్రమే చేస్తుంటారా? బేసికలీ మీరు ఇప్పుడు మనం డిస్కస్ చేసింది వయాగ్రా గురించి అండి. వయాగ్రా ఏం చేస్తుందంటే అంగస్తంభనని ప్రోత్సహిస్తుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళు కొంతమందికి ఇంప్రూవ్మెంట్ కోసం ఇస్తుంది. కానీ ఈ సోషల్ మీడియాలో కావచ్చు, ఈవెన్ పోర్న్ మూవీస్లో కావచ్చు, పోర్న్ మూవీస్లో వాళ్ళు వాళ్ళ టైమింగ్ ఇంప్రూవ్మెంట్ కోసం కానీ, అంగాన్ని పెద్దదిగా చేసుకోవటం కానీ, ఎదుటి వాళ్ళని సాటిస్ఫై చేయటం కానీ, దానికోసం అవి వాడతారు. బేసికలీ ఇది రెగ్యులర్గా అంత పొటెన్సీ ఉంటుందని కాదు, అది కొంతమందికే వర్కౌట్ అవుతుంది. బేసికలీ అన్ని రేస్ వాళ్ళకి అలాగే వర్కౌట్ అవుతుందని కాదు. అందుకని సైజ్ ఈజ్ నాట్ మ్యాటర్ అంటాము పర్ఫార్మెన్స్ అప్పుడు. సో ఈ వయాగ్రాస్ ఏం చేస్తుందంటే టైమింగ్స్ని ఏమి ఇంప్రూవైజ్ చెయ్యవు. ఓకే, కానీ సైజ్ని ఇంప్రూవైజ్ చేసేస్తుంది. ఆ టైమింగ్ అంటే బేసికలీ వేసుకున్న 1 or 2 hours వరకు వాళ్ళకి అంగస్తంభనని క్రియేట్ చేస్తాయి. సో అది మిత్గా మారిపోయి దాంతో కంటిన్యూ చేయొచ్చు అని అనుకుంటాం. సైజ్ కాకపోయినా ఎక్కువసేపు అయితే చేయగల సామర్థ్యం అయితే వస్తుంది. అది దీంట్లో ఎక్కువసేపు అంటే దాన్ని ప్రిమెచ్యూర్ అంటాము. ప్రిమెచ్యూర్ కాకుండా కొద్ది గొప్ప వాళ్ళు సాటిస్ఫై అయ్యేంత వరకు అయితే ఇంప్రవైజ్ చేస్తుంది. ఇప్పుడు కానీ దీనివల్ల చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉన్నాయి. కొన్ని ఆర్టికల్స్లో చదివాం, మనం న్యూస్లో ఛానల్లో కూడా చూస్తూ ఉన్నాం. వయాగ్రా వాడుతూ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అని చెప్పేసి కూడా వింటాం. సరే, మరి దీనికి రీప్లేస్ ఏముంది సార్? అంటే ఇప్పుడు ఎట్లాంటి థెరపీస్ వచ్చాయి? ఎప్పుడు కానీ కెమికల్ అనేది ఈవెన్ పారాసిటమాల్తో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకని బెటర్ మనం అవాయిడ్ చేసుకోవడం బెటరు. కానీ ఇప్పుడు ఈ మోడర్న్ యుగంలో ఏంటి అంటే మెడికేషన్స్ కన్నా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకు షాక్ వేవ్ థెరపీ అంటాం. ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ. సో ఇది ఏంటి అంటే మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ట్రీట్మెంట్కి వాడతాం. ఏం జరుగుతుంది అంటే అంటే షాక్ వేవ్ అంటే ఎలక్ట్రిక్ షాక్ ఏం కాదు. ఇక్కడ షాక్ పెట్టడం వల్ల నరాలు అనేది పని చేయకుండా పోతాయి అంటూ ఉంటారు కదా సార్. బేసికలీ కొంతమంది ఇలా కూడా అడుగుతుంటారు, ఏమైనా స్టిమ్యులేట్ చేస్తారా ఎలక్ట్రిక్. సో అలా ఇది ఎలక్ట్రిక్ షాక్ కాదు, సౌండ్ వేవ్ థెరపీ అంటాము. ఇది అంగంలోని కణజాలాన్ని స్టిమ్యులేట్ చేయడానికే వాడతాం ఈ సౌండ్ వేవ్స్. సో దాని ద్వారా మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేయొచ్చు. సార్, ఇప్పుడు మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్లో ఈ షాక్ వేవ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది అనే వాళ్ళ సంఖ్య ఎంత ఉంది? ఏదైనా ఒక రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పగలరండి మనం? సో ఈ షాక్ వేవ్ థెరపీతో ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ 80% వరకు క్యూర్ అయిపోద్దండి. మీరు అడుగుతున్నారు కదా సార్, పర్ఫార్మెన్స్ పెరగడానికి వాళ్ళ వయాగ్రాలు యూజ్ చేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారని. అంటే ఒకళ్ళు అంటే నేను యూజువలీ మనం పేషెంట్ పేర్లు కానీ అవి డిస్క్లోజ్ చేయకూడదు, క్లయింట్ నేమ్స్. బట్ ఒకళ్ళ విచిత్రంగా ఏంటి అంటే వీళ్ళు పోర్న్ స్టార్ కాకపోవచ్చు, బట్ బిఫోర్ మ్యారేజ్ సెక్షువల్ యాక్ట్ ఉన్న వాళ్ళు. సో వీళ్ళు ఏంటి అంటే డ్యూరింగ్ ప్రతి యాక్ట్కి పాపం టాబ్లెట్స్ యూజ్ చేసేవాళ్ళు. సో యూజ్ చేసి అతని ప్రాబ్లం ఏంటంటే అంగము చాలా చిన్నదని, ప్లస్ ఎక్కువ లెంత్ చేయలేకపోతున్నామని, అండ్ చేసే ముందు ఎరెక్షన్స్ రాకపోవటం అని, ఇట్లాంటి డిఫికల్టీస్తో వచ్చేవాళ్ళు. సో వీళ్ళకి ఏంటి అంటే రెగ్యులర్గా మనం మెడికేషన్ మీద కాకుండా ఈ షాక్ వేవ్ థెరపీ మనం అప్లై చేయడం అనేది జరిగింది. ఈ షాక్ వేవ్ థెరపీ ఏం చేసింది, అతనికి ఈ లాంగ్ టర్మ్గా వాడటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అంటే పొటెన్సీ తగ్గటం కావచ్చు, అంగం చిన్నదవటం కావచ్చు, అండ్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉండటం కావచ్చు, వీటిని కరెక్ట్ చేసుకొని అతని హ్యాపీ లైఫ్ని లీడ్ చేసేదానికి దోహదపడింది. అంటే ఏది ఈ షాక్ వేవ్ థెరపీతో విపరీతంగా పెద్దదైపోతుంది అని కాదు. కాకపోతే దీంతో ఏమవుతుంది అంటే అంగము అతనికి సాటిస్ఫాక్షన్ ఇచ్చేసి ఈవెన్ పార్ట్నర్ కూడా సాటిస్ఫై అంత నార్మల్ సైజ్, రెగ్యులర్ సైజ్ ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా రెగ్యులర్ యాక్ట్కి ఉన్నట్టు ఉంటుంది. సో వాళ్ళు పోన్ తీసే అంత వర్కౌట్ కాకపోవచ్చు కానీ, బట్ బోత్ పార్ట్నర్స్ కెన్ బి సాటిస్ఫైడ్ విత్ దిస్. అసలు సాటిస్ఫైడ్ సెక్స్ అంటే
ఎన్ని నిమిషాల వరకు ఉండాలి సార్? ఆ, ఎందుకంటే అందరూ అడుగుతా ఉంటారు కదా, Hmm. అసలు 2 minutes లో అవుట్ అవుతా ఉన్నారు, లేదంటే 30 seconds లో అవుట్ అవుతా ఉన్నారు, లేదరా మేము గంట చేసామని చెప్పే వాళ్ళు ఉంటారు. అసలు సాటిస్ఫైడ్స్ ఉన్నారు అంటే ఏం సార్? సో యాక్చువల్లీ దీనికి డెఫినిషన్ ఉండదండి. బేసికలీ దీన్ని ఆర్గజం అంటాం. సెక్స్ లో ఎక్కువ హైయెస్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు తృప్తిని ఆర్గజం అంటాం. ఈ ఆర్గజము యాక్చువల్లీ సెకండ్స్ లోనే ఉంటుంది. ఒక ఎరెక్షన్ వచ్చినప్పుడు ఈ ప్లాటూ స్టేజ్ నుంచి అంగం రాపిడికి గురి చేసినప్పుడు వచ్చేదాన్ని ఆర్గజం అంటాం. ఇది ఆర్గజం అయిపోయిన తర్వాత, స్కలనం అయిపోయిన తర్వాత అంగం యథాస్థితికి వచ్చేస్తుంది. ఇది అంగం సైజ్ అనుకుంటే ఈ ఈ ఈ రాపిడికి గురి చేసినప్పుడు వచ్చే ఆర్గజం అనేది చాలా తక్కువ టైమే ఉంటుంది. కానీ సెక్షువల్ పర్ఫార్మెన్స్ అంతా ఎప్పుడు ఉంటుంది అంటే ఈ ప్లాటూ స్టేజ్లో ఉంటుంది. ఓకే. యూజువలీ మోర్ దెన్ 30 seconds కన్నా ఎక్కువ ఉంది అంటే వాళ్ళకి ప్రిమెచ్యూర్ లేదు, హెల్దీ సెక్స్ ఉన్నట్టే లెక్క. బట్ మనిషికి మీరు అన్నట్టు ఎంతసేపు ఉంటుంది అని నేను కరెక్ట్గా చెప్పలేను, కానీ బట్ పర్సన్ ని బట్టి వేరే అవుతుంది. ఈవెన్ పార్ట్నర్ ని బట్టి కూడా వేరే అవుతుంది. అంటే పార్ట్నర్ ఇఫ్ ఉన్న పార్ట్నర్ వెరీ హెల్ప్ఫుల్ గా ఉండి ఇది ఉంటే ఇంకా ఎక్కువ టైం కూడా చేస్తారు. సో ఇట్స్ వేరీస్ విత్ పార్ట్నర్ అండ్ ఈవెన్ పర్సన్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.